విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు పలు దేశాల నుంచి ఇన్వెస్టర్లు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినట్లు ఇన్వెస్టర్లు చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడ తమ కంపెనీ ఏర్పాటు చేసి 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్తున్న చంద్రశేఖర్ తో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో విశాఖ వేదికగా ఇప్పటికే ఇన్వెస్టర్స్ అంతా చేరుకున్నారు. దీంట్లో పెట్టుబడి పెట్టేందుకైతే రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో మనతో మాట్లాడడానికి కొందరు అయితే ఇన్వెస్టర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏ సంస్థ ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఒకసారి వారి ద్వారా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో మీరు ఈ సంస్థ పేరు, మీరు రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్పి అని అనుకుంటున్నారు. దీని రాష్ట్రాన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఏంటి కారణం? అంటే నా పేరు చంద్రశేఖర్ చంద్రగిరి అండి. మాది ప్రాపర్ హైదరాబాద్. ఇక్కడ విశాఖపట్నం రావడానికి కారణం ఈ సిఐ సమ్మిట్ 2025 ఈవెంట్ గురించి. మేము ఆల్రెడీ క్రిటికల్ లివర్ టెక్నాలజీస్ నుంచి ల్యాండ్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి మేము చేస్తున్నాము. సో దానికి అండ్ ఇంకా వేరే ప్రాజెక్ట్స్కి ఇక్కడే డెవలప్మెంట్ సెంటర్ పెట్టి దాన్ని ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి చేద్దామని మా ఆలోచన. సో కరెంట్లీ మా వరల్డ్ వైడ్ ఎంప్లాయ్మెంట్ 1000 ఎంప్లాయీస్ ఉన్నారు. వర్క్ ఫోర్స్ హైదరాబాద్లో దగ్గర 400 ఎంప్లాయీస్ ఉన్నారండి. సో అది ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, అనలిటిక్స్ ఇవన్నిటి కూడా మంచి ఆస్కారం ఉంది అందరికీ కూడాను. సో దాని గ్రోత్ కోసమని విశాఖపట్నంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు విశాఖపట్నం వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని ఒక 2 acres లాట్లో కంపెనీ ఒక బిల్డింగ్ క్రియేట్ చేసి ఒక 500 మందికి బాగా ఎంప్లాయ్మెంట్ చేద్దామని మా ఆలోచన అండి. అయితే మీరు పెట్టే సంస్థ ఏదైతే ఉందో కంపెనీ, దానికి టర్న్ ఓవర్ ఎంత ఉండబోతుంది? ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయబోతున్నారు? ఒక 500 మంది ఎంప్లాయీస్ అంటే అట్ ఎనీ కాస్ట్ నెలకి దగ్గర 10 నుంచి 12 కోట్ల వరకు ఇవాల్టి రోజు ఉంటుందండి. అది సంవత్సరానికి దగ్గర 140-150 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ కానీ శాలరీస్ కానీ అవుతాయి. సో దానికి సరిపడా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఒక 15 నుంచి 20 కోట్ల వరకు బిల్డింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడే పెట్టుబడి పెట్టడానికి గల కారణాలు ఏంటి? అంటే రాష్ట్రంలో ఇక్కడ హైదరాబాద్లో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్, కానీ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి గల కారణం ఏంటి? అంటే విజనరీ నాయకుడు ఉండడమా, లేక ఇంకా ఏదైనా ఇక్కడ ఉన్న సోర్సెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఇవాళ రోజు మీరు ఆలోచిస్తే ఇప్పుడు హైదరాబాద్ అనేది సాచురేట్ అయిపోయిందని అందరూ అంటున్నారు. అట్లాగే స్కిల్ మనకి తెలంగాణలో ఎంత ఉందో అటు పక్కన ఆంధ్రాలో కూడా అంతే ఉంది. బట్ ఇక్కడ కంపేర్ టు హైదరాబాద్ కన్నా విశాఖపట్నం కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండడం వల్ల మనకు మోర్ నెంబర్ ఆఫ్ స్కిల్డ్ పీపుల్ ఫర్ రైట్ అమౌంట్ ఆఫ్ కాస్ట్ దొరుకుతారని మా ఆలోచన. ఇది ప్రస్తుతం మనతో వారు చెప్తున్న పరిస్థితి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అయితే పెట్టుబడులు పెట్టేందుకైతే ఇన్వెస్టర్స్ అయితే రాష్ట్రం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు ఏదైతే ఉందో ఒక ప్రణాళికబద్ధమైన రూపుదిద్దుకునేందుకైతే ఈ అభివృద్ధి మరింత వేగవంతం చేయబోతుందని, కాబట్టి దీనికి మరింత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ముందుకు అడుగులు వేసేందుకైతే ఇన్వెస్టర్స్ చూపుతున్నట్లుగా మనకైతే ఇన్వెస్టర్స్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 సిఐఐ ప్రాంగణం నుంచి.